నమస్తే. దేశం కోసం బార్డర్లో కాపు కాస్తున్న సైనికుడి భూమికే రక్షణ లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సిద్దిపేట జిల్లా బొంపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో ఉన్నాము. అయితే ఆర్మీ జవాన్ గత కొద్ది కాలం నుంచి మా భూమిని ఇట్లా కబ్జా చేశారని చెప్పి అంటున్నారు. వారు మనతోని పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగింది, ఏంది, అసలు ఆ భూమికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? నమస్కారం అండి, నా పేరు రామస్వామి. అయితే మేము 1992లో తీసుకున్నాం. ఇది 406 సర్వే నంబర్ జాగా. ఇది 3 ఎకరాలు 9 గుంటలు ల్యాండ్ మొత్తం టోటల్. ఇది అయితే ఎకరా 25 గుంటలు మా పక్కన వేరే వాళ్ళు తీసుకున్నారు. అది దాంట్లో ఎకరా 16 గుంటలు మా తాత అప్పుడు తీసుకున్నాడు. అది తీసుకున్న తర్వాత ఇక మేము అప్పటి నుంచి మేమే కబ్జాలో ఉన్నాం. కబ్జాలో ఉన్న తర్వాత ఇక మేము మనమే దున్నుకుంటున్నాం కదా, మనమే సాగు చేసుకుంటున్నాం కదా, భూమి మనకే ఉంటుంది అని ఆ ధోరణిలో మేము పోయినాం. అప్పుడు ఇక మా తాతకు అప్పుడు ఆయన చదువుకోలేరు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. ఇక అప్పుడు సాదాబాయి తెల్ల కాగితం మీద తీసుకుని కొన్నారు. అది కొన్న తర్వాత ఒక 10 years 15 తర్వాత ధరణి వచ్చిన తర్వాత ఈ రమేష్ ఏం చేసిండంటే, ఇవి మేము ధరణి వచ్చిన రైతు బంధు పడట్లేదు. మాకు చూసేసరికి మా పేరు ల్యాండ్ మా పేరు మీద లేకుండా పోయింది. అయితే మరి ఏంది పరిస్థితి ఏంది అని మేము అందులో పానీలో 1B తీస్తే మా పేరు మీద జాగలేదు. మొత్తం మా ఈ ఎకరా 16 గుంటలు కూడా వాళ్ళే, మా పక్కన వాళ్ళు కబ్జా చేసిర్రు. ఇది ఎట్లా చేసిర్రు ఏంది మనం తెలుసుకుంటే అతను విఆర్ఓ వాళ్ళ తమ్ముడు, ఈ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ. ఆ విఆర్ఓ రమేష్ అతను మా ల్యాండ్ని ఎకరా 16 గుంటలు వాళ్ళ 4 అన్నదమ్ముల పేరు మీదకి మొత్తం డివైడ్ చేసి వాళ్ళ పేరు మీద ఎక్కించిండు. ఇదేంది పరిస్థితి అని నేను లీవ్ నుంచి వచ్చినప్పుడు అడిగి విలేజ్లో మా సర్పంచ్ గారిని పెద్ద మనుషులను కూర్చొని అడిపించినా కూడా వాళ్ళు ఏం రెస్పాన్స్ కాలేదు. అయితే మరి మళ్ళీ ఇది ప్రతిసారి అదే వచ్చిన సంవత్సరానికి 4-5 సార్లు పిలిపించినా కూడా వాళ్ళు ఏం రెస్పాన్స్ కాలేదు. మరి ఏంది పరిస్థితి అని పోలీస్ స్టేషన్ కూడా దాకా కూడా వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో కూడా పోలీసు వాళ్ళు చూసి దీన్ని ఇది మంచిది కాదని వాళ్ళని పిలిపించి అడిగిస్తే సరే చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మేము కోర్టుకు వెళ్తామని చెప్పారు. మళ్ళీ మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసినాం. అప్పుడు కొత్తగా మన భూంపల్లి అక్బర్పేట భూంపల్లి మండలి ఎంఆర్ఓ వీరేశం గారు అని ఆయన కూడా అతను కలిసడం జరిగింది. కలిస్తే అతను కూడా మాకు చెప్పిండు, సరే మీ బాబు మీ భూమి మీకు చేసిస్తామని చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత ఈ విషయం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు మాకన్నా ముందు వాళ్ళు ఎంఆర్ఓ కుమ్మకాలు కలిసిగా వాళ్ళు ఒకటి డిపార్ట్మెంట్ కదా, ఎంఆర్ఓ విఆర్ఓ వాళ్ళంతా ఒకటి డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు కూడా ఏం హెల్ప్ చేయలేదు. ప్లస్ మళ్ళీ మేము కలెక్టర్ గారి దగ్గరికి ప్రజావాణిలో కూడా పోయినాం. ఈ ల్యాండ్ మీరు అంటే వాళ్ళకి ఎప్పుడు ఇచ్చారు, మళ్ళీ మీరు తిరిగి ఎప్పుడు తీసుకున్నారు? ఇలా మేమే 35 ఏళ్ళప్పటి నుంచి నేను ఇక్కడ ఉన్నా, నేను ఇంట్లోనే ఉన్నా, నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా. 35 ఏళ్ళ నుంచి మేము మా నాన్న కొన్నాడు, నేనున్నా, పైసలు ఇచ్చేటప్పుడు నేను కూడా ఉన్నా. ఆ నాన్న సంతకం పెట్టిండు, నేను ఇచ్చినాము, వాళ్ళ నాయన సంతకం పెట్టిండు, మేము కొన్నాము. కుర్మాయి దగ్గర కొన్నాము, ఒక ల్యాండ్ సగం పక్క, ఇంకా సగము శాలామె దగ్గర కొన్నాం, ధర్మపేట శాలామె దగ్గర, ఇద్దరి దగ్గర కొన్నాం. కొన్నోళ్ళు కూడా చెప్పిండ్రు వాళ్ళదే జాగా, వాళ్ళే కొన్నారు, మాకు పైసలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, మేము అమ్మినామని చెప్పిర్రు. చెప్తే ఇప్పుడు మేము 35 ఏళ్ళ నుంచి మేము కబ్జాలో ఉన్నాము. మాది జాగా అంటే ఏమంటాడు, నీదెక్కడి జాగా, నీ తాతల నుంచి దిగొచ్చింది, నీదెక్కడిది, రమ్మని పో, అమ్మిన వాళ్ళని నీ కొన్నోళ్ళని రమ్మని పో, నువ్వు వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళని రమ్మని పో అన్నాడు. 4-5 మాటలు పిలిపించినా రాలే. కూలపొలం పిలిపించినాము, సర్పంచ్ దగ్గరకు పోయినాము, మళ్ళీ అది స్టేషన్కి భూంపల్లి గేట్కి పోయినాము. సరే ఆయన కూడా చెప్పిండు, ఎస్ఐ కూడా కోపానికి వచ్చిండు, వాళ్ళ జాగా వాళ్ళు చేసి ఇచ్చేదానికి ఏంది అని. అట్లా చేసి ఇవ్వలేడు, రాలేడు. ఆ భాగ్యం ఆమె కూడా ఉంటుంది అందులో, ఆమె మరదలు ఇయర్ వెంకటి గాడు, ఈ రమేష్ గాడు చేసిండు మా జాగా. ఇది అదే వాళ్ళే చేసిరు, ఎక్కించిండ్రు. ఇయర్ పైసలు పట్టలేవు మాకంటే, అప్పుడు మాకు ఆయనకేం తెలియదు, మాకు చదువు రాదు, నా కొడుకులు చిన్నోళ్ళు, నా కొడుకు దేశంలో ఉన్నాడు, సాబతుకులు ఉన్నాడు, అక్కడ లొల్లులు అవుతున్నాయి, పంచాయతీలు అవుతున్నాయి, ఇక్కడ జాగా ఎట్లా మరి ఎట్లా అవుతుంది అంటే, మొన్న 2-3-5-6 నెలల ఫోన్ చేయలే. మొన్న ఒక్కనాడు ఫోన్ చేసి పొద్దుగల పెట్టిన రోజే ఆయన పెట్టిండు, ఇట్లా అమ్మ జాగా గురించి పెట్టినా అంటే ఆ రోజు పొద్దుగల మాట్లాడిండు. ఇక అప్పటి నుంచి వీళ్ళు వస్తురు, కానీ అంతకుముందు ఎవ్వరు రాలే. ఆర్టీఓ దగ్గరకు పోయిండ్రు, కలెక్టర్ దగ్గరకు పోయిండ్రు, అంతా తిరిగినాం. మొత్తం తిరిగినా కానీ వాళ్ళు స్పందించలేరు, వాళ్ళు చేస్తామని రాలేరు. మేము కొన్న జాగా మాకెందుకు చేసి ఇస్తలేరు, మేము కొన్నాము అని ఊరోళ్ళు కూడా చెప్పిండ్రు. ఊరోళ్ళు చెప్పడేంటలేడు, వెంకటయ్య రమేష్ ఇక వీళ్ళే మా జాగా చేసిన వాళ్ళు వీళ్ళు. అంత దేశం పోయిండు నా కొడుకు, అంత దేశం ఉన్నాడు, మన కాపాడదానికి పోయిండు. ఇక్కడ మా జాగ ఇట్లా చేతలే, మా జాగ మాకు కావాలి, మాకు చేసి ఇవ్వాలి, మా హరీశ్రావు ఎవరైనా మా జాగ మాకు చేసి ఇవ్వాలని స్పందించి అలా చేతి నమస్కారం పెడుతున్నాం. చెప్పండి, మీరు ఈ జాగా ఎప్పుడు కొన్నారు, మీరు ఏ సంవత్సర కాలంలో కొన్నారు, మీరు ఎప్పటి నుంచి ఈ జాగాలో కబ్జాలో ఉంటారు? అప్పటికి 35 ఏళ్ళు అవుతుంది, కానీ మేము కొన్న నుంచి వాళ్ళ ఆయన సంతకం పెట్టిండు. ఇప్పుడు వాళ్ళని ఆయన ఎందుకు సంతకం పెడతాడు? ఇప్పుడు కొడుకుకు తెలియదు, అయ్యకు ఉండదు, అయ్య సంతకం ఎందుకు పెడతాడు? మాదైనాక సంతకాలు పెట్టి అన్నీ అయిపోయినాక మా అయ్యకు తాగిపిచ్చేసిర్రు, ఇది చేసిర్రు అది చేసిర్రు అని ఆయన చెప్తాడు.
ఇదివరకు ఈ చెట్లు కొట్టకపోయారంటే వాళ్ళ జాల మేము ఎందుకు కొట్టేస్తామని మందికి చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కించుకొని చేసి అన్ని నాటకం ఆడుకుంటూ ఇప్పుడు మాలీలు పెట్టుకొని పారబెట్టుకురు, నాటేసుకుంటారు, అన్నీ చేస్తారు. మళ్ళీ కొనవరకైతే మీ దాంట్లోకి ఎందుకు అడుగు పెడుతున్నాము, మీ దాంట్లోకి ఏం చేస్తున్నాం అంటారు. మరి ఇలా కత్తి చంపేస్తా అని చెప్పి బ్రహ్మణ దాకా రాలే. ఈ లొల్లి జరిగిన నుంచి మళ్ళీ పోతురు, చూద్దాం లొల్లి అయితే గెలుపుతామన్నట్టు మళ్ళీ పోతురు. పోని అని అప్పుడు వేసుకుంటున్నా. అది జాగా గురించి దేనికైనా సిద్ధమని నేను రెడీ ఉన్నా. ఇక అది మా జాగా మాకు కావాలని. గత ఒక 30 సంవత్సరాల నుంచి మా జాగా మేము కొనుక్కొని మేము కబ్జాలో మేము వ్యవసాయం చేసుకుంటున్నామని చెప్తున్నారు. అయితే మనతోని పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాము. అలా చెప్పండి, అసలు ఏమైంది, వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు జాగా కబ్జాలో ఉన్నారు, వీళ్ళు ల్యాండ్ ఎప్పుడు కొనుక్కున్నారు? ఇప్పటి నుంచే ఉన్నారు సార్, ఇట్లా 35 సంవత్సరాలు వచ్చి వీళ్ళు ఉండబట్టి. మరి వేరే వాళ్ళు కబ్జా చేసిరే అని అంటూ చెప్తున్నారు కదా. లేదు సార్, లేదు, వీళ్ళే ఉన్నారు, వీళ్ళే కొన్నారు, వీళ్ళే ఉన్నారు. ఇక వాళ్ళకి ఎందుకంటే అప్పుడు వీళ్ళకు ఈఆర్ఓ ఉండే పోస్ట్ వచ్చే వాళ్ళక ఆయన అట్లా చేసి పడేసినాడు. చెప్పే ఏం జరిగింది, చెప్పు చెప్పు ఏమైంది? నాకేం లేదు సార్, ఇప్పుడు వాళ్ళదే భూమి, సొంతం వాళ్ళదే. నేను బుద్ధి నేర్చినప్పటి నుంచి అయినా వీళ్ళదే భూమి. ఆయన ఇగో వాళ్ళు కొడుకులు లేక తెచ్చుకున్నాడు, కొడుకులు లేక మా బావని తెచ్చుకున్నాడు. బావ అవుతాడు నాకు ఆయన. కొడుకులు లేక ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ ఈయనకు తెలియక ఏమో ఇంత పూర్తి అవుతుందా, ఇంత పూర్తి అవుతుందా, అప్పుడు తెల్ల కాగితాల మీద రాపించుకోరు. ఇప్పుడు అటువంటిది తెల్ల కాగితాలు పోయినాయి కదా సార్, తెల్ల కాగితాలు పోయినాయి. ఇప్పుడు దీనికంటే దానికి ఇల్లు అంతే సార్. గ్రామస్తులు కూడా చెప్తున్నారు ఈ జాగా వాళ్ళదే. అయితే గత ఏదైతే ధరణి వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళకి తెలియకుండా అక్రమంగా విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకున్నారని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఏదైతే మా జాగా మేమే 30 సంవత్సరాల నుంచి మేమే ఉంటున్నాం, మేమే సాగు చేసుకుంటున్నాము, మా జాగాను మా పేరు మీద ఎక్కియాలని చెప్పి కోరుతున్నారు. అలాగే కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు ఎవరికి వినతి పత్రాలు ఇచ్చినా కానీ మాకు న్యాయం జరుగుతలేదని చెప్తున్నారు. ఎలాగైనా దీనిపైన స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి ఆర్మీ జవాన్ కోరుతున్నాడు. నేను దేశం కోసం బార్డర్లో కాపు కాస్తున్నాను, నాకు ఎలాగైనా న్యాయం చేయాలి, మా వాళ్ళకి ఏది తెలియదు, మా అమ్మ వాళ్ళకైనా ముసలోళ్ళు, వాళ్ళు ఎక్కడికి తిరగలేకపోతున్నారని చెప్పి ఆయన ఏదైతే మొన్న సింధూర్ ఆపరేషన్లో ఉన్నా కానీ తను వాళ్ళకు ఒక 5-6 నెలల నుంచి ఫోన్ కూడా చేస్తలేదట. ఇప్పుడు ఈ జాగా కోసం లీవ్ పెట్టుకొని వచ్చిందని చెప్తున్నారు. ఎలాగైనా మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు. కెమెరా పర్సన్ అంజితో రాజేష్, మనకర్తన్ టీవీ, సిద్దిపేట.